హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బిర్యానీ అవి పెడతారు కదా, వేరే వేరే ఛాలెంజ్లు. మనమైతే మిర్చీలు పెడుతున్నాం. ఓడిపోయిన అయితే 3 మిర్చీలు తినాలి కంపల్సరీ. మిర్చిలు నా ముందర నీవు 50 ప్లేట్లు తిన్నా. ఇప్పుడు అలాగే ఉంటదా? మొన్ననే ఒక బిర్యానీ తిన్నారా ఒక్కటే? అరే ఆ బిర్యానీ ఏందా, ఇది మిర్చిలు రపరప పోతాయి. తినలే కానీ తిని చూపి అప్పుడు చెప్తా. తిన్నాక ఈ మిర్చిలు తినబెడతా అంతటి చూడండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయి కంపల్సరీ. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లును అయితే కొట్టేసేయండి టంగుమని. మీకు మనం వీడియో పెడితే వెంటనే వచ్చేస్తుంది. దీనిలో మిర్చి మొత్తం తినాలి, మిరపకాయతో సహా తినాలి. నీళ్ళు కూడా తాగదు, ఒక్క చుక్క కూడా. ఎంతకు తెగించారా? ఏడవద్దు, మూతి కూడా ఎర్ర రావద్దు. మూతి ఎర్ర అయితే కూడా. అరే ఇవి ఎన్నో తిన్నా, నువ్వు తిన్ను చూపి నాకు. అరే నువ్వు తినలేవురా, నేను తింటా చూడు. పెట్ట ఒక్కొక్కటి రప్ప వెళ్ళిపోతాం మిర్చి, ఒక్కొక్కటి రప్ప వెళ్ళిపోతాం మిర్చి. ఒక్కటి లేకపోతే అన్ని గ్యాప్ అయిపోతాయి. రప్ప వేసేస్తాను నేను. సరే చూద్దాం. సరేనా? ఛాలెంజ్ రైట్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అరే నువ్వు తినలేవురా, నేను తింటా చూడు. పెట్ట అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఏమైందిరా? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, థ్యాంక్ యూ. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అబ్బా సూపర్. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు రోజంతా. ముందే ఏం చెప్పినా 50 ప్లేట్లు ఏమని చెప్పినా. 50 ప్లేట్లు కాదు రవి, నాకైతే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు మీరే ఎక్కడిగా 3 మిరపకాయలు తినాలని అయిందా?
బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వీడికి టైట్ అయింది. మిరపకాయలు తిన్నా నేను పరిచయం అవుతున్నా. అయ్యో అయ్యా అన్న అయితే ఒప్పుకుంటు లాస్ట్ కి అయితే 10 మందికి డొనేట్ చేస్తా అన్నాడు. పక్క చేసావా ఏమా అన్న? అరే చేస్తా, అంత నమ్మకం లేదా? చేసా గైస్ కంపల్సరీ. అన్న అయితే ఒప్పుకుంటు ఇక 10 మందికి డొనేషన్ చేస్తా అని. అన్న అయితే లాస్ట్ కి అయితే ఓడిపోయిండు. ఇక మనమే గెలిచినాం అనుకో. గైస్ ఓడిపోయినా ఈ వీడియోలో డొనేషన్ పెడతాడు. వీడియో చూడు, మీకు నమ్మకం లేకపోతే.